యెహోవా ఈలాగు ఆజ్ఞాపిస్తున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించే ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించేది ఏపాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి. నేను చెబుతున్నాను, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుతాడో అతణ్ణే నేను దృష్టిస్తున్నాను. ఎద్దును వధించేవాడు నరుణ్ణి చంపేవానిలాంటివాడే. గొర్రెపిల్లను బలిగా అర్పించేవాడు కుక్క మెడను విరిచేవాడే. నైవేద్యం పెట్టేవాడు పంది రక్తము అర్పించేవాడిలాంటివాడే. ధూపము వేసేవాడు బొమ్మను స్తుతించేవానిలాంటివాడే. వాడు తనకు ఇష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకున్నాడు. వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. శ్రోతలు వింటున్నారా? మన ప్రభువు సృష్టికర్త, పరిపాలకుడు, విమోచకుడు, న్యాయాధిపతి, పునఃసృష్టికారకుడు. రక్షితులకు అరక్షితులకు, విడుదల పొందిన వారికి పొందని వారికి ఆయనే దేవుడు. అందరికీ ఆయనే ప్రభు. ఈ రోజున మన ప్రార్థన ఇదే, నీ రాజ్యము వచ్చునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం, యెషయా 66వ అధ్యాయంలో ఆయన రాజ్యం వచ్చింది. ఇది ప్రవచనాత్మక సత్యం. దేవుడంటున్నాడు, భూమి నా పాదపీఠము. మనము నివాసమున్న ఈ భూమి దేవుని పాదపీఠం మాత్రమే. అలాంటి నాకు మీరు ఆలయం నిర్మిస్తారా? అది ఎక్కడ కడతారో చెప్పండి. ఈ భూమి మీద నా కోసం మీరు ఆలయం, విశ్రాంతి గృహం, విడిది ఇల్లు కట్టగలరా? ఆ గృహము ఎంతదైనా అది నన్ను పట్టగలదా? ఆకాశ మహాకాశములే నన్ను పట్టజాలవే. సొలొమోను రాజు ఆలయ ప్రతిష్ఠ సందర్భంలో ప్రసంగిస్తూ అన్నాడు, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవే. నేను కట్టించిన ఈ మందిరము ఏలాగు పట్టగలదు? శ్రోతలు వింటున్నారా? దేవుని సన్నిధే దేవుని రాజ్యమందలి ప్రత్యేక లక్షణం. అప్పుడు దేవుని రాజ్యంలో దేవాలయంతో అవసరమే లేదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, అది కొత్త భూమి, కొత్త ఆకాశం. అక్కడ సముద్రం లేదు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు. సమస్తము అందులో నూతనమైనదే. యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం దేవుని మహిమగలదై ప్రకాశిస్తుంది. అది ధగధగ వెలిగిపోతూ ఉంటుంది. పట్టణము స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయము కనపడలేదు. సర్వాధికారి అయిన దేవుడు, ప్రభువు, గొర్రెపిల్ల దానికి దేవాలయమై ఉన్నాడు. అక్కడ సూర్యచంద్రులుండరు. గొర్రెపిల్లే దానికి దీపము. జనములు దాని వెలుగులో సంచరిస్తారు. భూరాజులు తమ మహిమను దానిలోకి తెస్తారు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే అందులో ప్రవేశిస్తారు. దేవుని రాజ్యంలో రాజైన యేసుక్రీస్తే కేంద్రాకర్షణ. అందరూ ఆరాధన కోసం, ఆయన కోసం వస్తారు, ఆకర్షించబడతారు. శ్రోతలు వింటున్నారా? ఇక్కడ వీరేమి చేస్తున్నారు? అసహ్యకరమైన పనులు, తమకిష్టమైనట్లుగా ప్రవర్తిస్తున్నారు. అయితే సృష్టికర్త అయిన దేవుడు ఏమంటున్నాడు? విరిగి నలిగిన మనస్సు గల దీనుల మధ్య ఉండడం ఆయనకు ఎంతో ఇష్టం. ఆత్మ విషయంలో దీనులైన వారే భూమిని స్వతంత్రించుకుంటారు. 1000 ఏండ్ల పరిపాలనా కాలం తరువాత బలులు అర్పించటమంటూ ఉండదు. ఆ విధానం పూర్తిగా రద్దయిపోతుంది. సరైన అవగాహన, ఆధ్యాత్మిక విలువలు లేని వ్యక్తి బలి పశువును వధించడం హత్యతో సమానం అంటున్నాడు దేవుడు. నిత్యత్వంలో ప్రతి ఒక్కని చర్య క్రీస్తు వైపునకే చూపుతుంది. నిత్యత్వమంతా క్రీస్తుమయమే. క్రీస్తే ప్రత్యక్షంగా పరిపాలించేటప్పుడు సంకేతాలతో పనేమిటి? యెషయా 66వ అధ్యాయం 4వ వచనం నుండి, నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చేవాడు ఒక్కడూ లేకపోయాడు. నేను మాటలాడినప్పుడు వినేవాడొక్కడూ లేకపోయాడు. నా దృష్టికి చెడ్డది అయిన దానిని చేశారు.
నాకిష్టము కాని దానిని కోరుకున్నారు. కావున నేను వారిని మోసములో ముంచుతాను. వారు భయపడే వాటిని వారి మీదికి రప్పిస్తాను. యెహోవా వాక్యమునకు భయపడేవారలారా, ఆయన మాట వినండి. మిమ్మును ద్వేషిస్తూ నా నామమును బట్టి మిమ్ములను త్రోసివేసే మీ స్వజనులు చెబుతారు, యెహోవా మహిమనొందునుగాక. వారే సిగ్గునొందుతారు. ఆలకించండి, పట్టణములో అల్లరి ధ్వని పుడుతున్నది, దేవాలయము నుండి శబ్దము వినపడుతున్నది. తన శత్రువులకు ప్రతీకారము చేస్తూ ఉండే యెహోవా శబ్దము వినపడుతున్నది. ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లలను కన్నది. నొప్పులు తగలక ముందే మగపిల్లను కన్నది. ప్రియశ్రోతలు వింటున్నారా? ఏది సత్యమో ఏది అసత్యమో దేవుడు స్పష్టంగా విభజించి చూపుతాడు. ఈ లోకంలో గోధుమలు గురుగులు రెండూ కలిసి పెరుగుతాయి. గురుగులను పెరికి పారేయవద్దు అన్నాడు ప్రభు. ఒకానొక రోజు వేర్పాటు జరుగుతుంది. యేసు ప్రభువే వాటిని వేరు చేస్తాడు. ఈ ప్రవచనం ప్రకారం ఆ సమయం రానే వచ్చింది. మతవాదులు, మతాచార సంబంధులు అయిన పరిసయ్యులను ప్రభువు వేరి పారేస్తాడు. దూరాన ఉన్న సుంకరి లోపలికి స్వీకరించబడతాడు. ఇశ్రాయేలుతో దేవుడు తనను తాను సంయుక్తపరచుకుంటూ అన్నాడు, ఇశ్రాయేలు స్నేహితులు నా స్నేహితులు, ఇశ్రాయేలు శత్రువులు నాకు శత్రువులు. ప్రసవ వేదన పడకమునుపు ఆమె పిల్లను కన్నది. నొప్పులు రాకముందే ఆమె మగపిల్లను కన్నది. ప్రసవ వేదన సమయమే మహాశ్రమల కాలం. క్రీస్తు బెత్లెహేములో పుట్టిన తరువాత ఇశ్రాయేలు మహాశ్రమలనుభవించింది. ఆమె ప్రసవ వేదనకు ముందు కన్న శిశువు యేసుక్రీస్తే. అట్టి వార్త ఎవరు విని ఉన్నారు? అట్టి సంగతులు ఎవరు చూచారు? ఒక జనమును కనడానికి ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనము జన్మిస్తుందా? సీయోనుకు ప్రసవ వేదన కలగగానే ఆమె బిడ్డలను కన్నది. నేను ప్రసవ వేదన కలుగచేసి కనేటట్టు చెయ్యకుండా మానతానా అని యెహోవా అడుగుతున్నాడు. పుట్టించేవాడనైన నేను గర్భమును మూస్తానా అని నీ దేవుడు అడుగుతున్నాడు. యెరూషలేమును ప్రేమించే వారలారా, మీరందరూ ఆమెతో సంతోషించండి, ఆనందించండి. ఆమెను బట్టి దుఃఖించే వారలారా, మీరందరూ ఆమెతో ఉత్సహించండి. ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి పొందుతారు. ఆమె మహిమాతిశయమును అనుభవిస్తూ ఆనందిస్తారు. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ఆలకించండి. నదివలే సమాధానమును పారజేస్తాను. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించేటట్లు ఒడ్డు మీద పొర్లిపారే జలప్రవాహము వలె మీ వద్దకు దానిని రాజేస్తాను. మీరు చంకను ఎత్తుకొనబడతారు, మోకాళ్ల మీద ఆడించబడతారు. ప్రియ శ్రోతలు వింటున్నారా? దేవుడు వాగ్దానము చేసినదంతా తప్పక నెరవేరుతుంది. ఆయన నెరవేరుస్తాడు. ఆయన మాట తప్పని దేవుడు, విశ్వసనీయుడు. మహాశ్రమల కాలంలో ఆరంభంలో ముద్రించబడిన 144,000 మంది వస్తారు. వారిలో ఒక్కడు కూడా తప్పిపోడు. శ్రమల ద్వారా క్షేమంగా బయటికి వస్తారు. ఇది దేవుని వాగ్దానం. ఇది మహాద్భుతమైన సంఘటన. యెరూషలేమును ప్రేమించే వారలారా, మీరందరూ ఆమెతో సంతోషించండి, ఆనందించండి. ఆమెను బట్టి దుఃఖించే వారలారా, మీరందరూ ఆమెతో ఉత్సహించండి. ఆ రోజు మహానందం, నిత్యానందం, ఆనంద వాతావరణం అంతటా నిండిపోయి ఉంటుంది. అది మహాశీర్వాదకరమైన సమయం. దుఃఖం సంతోషానికి, సంతోషం దుఃఖానికి మారుతుంది. ఆమె స్తన్యపానం మీకెంతో తృప్తి. ఆమె మహిమాతిశయాన్ని మీరనుభవిస్తారు. అదే మీ ఆనందం. అతి వర్ణనాతీతమైన మహిమానుభూతి. ఆమె చేతుల్లో వీరు చంటి పిల్లలు. అది వారి ఆత్మలకు ఎంతో తృప్తి. సమాధాన నది ఆమె వద్దకే ప్రవహిస్తుంది. అది పొర్లిపారే జలప్రవాహం. మీరు జనముల ఐశ్వర్యాన్ని తృప్తిదీర అనుభవిస్తారు. మిమ్ములను ఆమె చంకనెత్తుకుంటుంది, మోకాళ్ల మీద మిమ్ములను ఆడిస్తుంది. రక్షిత ప్రజలెవరో, అరక్షిత ప్రజలెవరో, వీరి నిత్య భవితవ్యం ఆ రోజున తేలిపోతుంది.
జలప్రవాహం పొర్లిపారుతుంది. అన్యజనుల ఐశ్వర్యం మీకు బదిలీ చేయబడుతుంది. తల్లి చంటి పిల్లలను మోసినట్లు మిమ్ములను మోస్తాను. మిమ్ములను నా మోకాళ్ల మీద లాలిస్తాను, ఆడిస్తాను. సోదరీ సోదరులారా, ఈ పాఠంలో ఎన్నెన్నో అమూల్య సత్యాలు మనం నేర్చుకుంటున్నాము. యెరూషలేములోని దేవాలయము ఎంతో అందమైనది. కాని మన దేవునికి ఆ దేవాలయం చాలదు. దేవుడు సర్వవ్యాపి. మానవ నిర్మితమైన కట్టడానికి గాని వ్యవస్థకు గాని దేవుడు పరిమితము కాడు. యెషయా 66వ అధ్యాయంలో ఈ పరమసత్యం పునరుద్ఘాటించబడింది. అణగారిపోయిన వారిని దేవుడు లేపుతాడు, ఉద్ధరిస్తాడు. దేవుడే పరమ తీర్పరి. చిట్టచివరికి తిరుగుబాటుదారులు హతమైపోతారు. దేవుడు లోకములోని విశ్వాసులందరినీ సమకూరుస్తాడు. కొత్త ఆకాశమును, కొత్త భూమిని దేవుడు మనకిస్తాడు. లోకములో 2 రకాల జీవిత విధానాలున్నాయి. దేవుని సందేశాన్ని విని అంగీకరించేవారు కొందరు, తమ ఇష్టప్రకారం విచ్చలవిడిగా తిరిగేవారు కొందరు. వినయ విధేయతలు గలవారిని దేవుడు కనికరిస్తాడు. గర్విష్ఠులను ఆయన కూలదోస్తాడు. మాకేమి తక్కువ లేదు, మాకు స్వయం సమృద్ధి ఉన్నది అని వారు మిడిసిపడుతున్నారు. దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు. గాని మనం గర్వించి దూరమైపోతే మనకు నిత్య నష్టం వాటిల్లుతుంది. ఇశ్రాయేలు జాతిని దేవుడు పునరుద్ధరిస్తానన్నాడు. తప్పక అలాగు చేస్తాడు. దేవుని వాగ్దానాలు నెరవేరి తీరుతాయి. గర్భిణీ స్త్రీ కని తీరుతుంది. కనడంతోనే ప్రసవ వేదన ఆగిపోతుంది. తల్లి ఆనందిస్తుంది. బిడ్డకు స్తన్యపానమిస్తుంది. ప్రియశ్రోతలు వింటున్నారా? దేవుడు అంటున్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. కీర్తనలు 11:4 యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. కొండమీది ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 34-35 ప్రభు అన్నాడు, ఎంతమాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడు అనవద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడు అనవద్దు, అది ఆయన పాదపీఠం. అయితే యేసు ప్రభువు సమరయ స్త్రీతో మాట్లాడుతూ, ఒక కాలము వస్తున్నది, ఆ కాలమందు తండ్రిని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. యెరూషలేము దేవాలయము కాదు, ఎక్కడైనా దేవుణ్ణి ఆరాధించే కాలము వచ్చింది. స్టెఫను ప్రథమ క్రైస్తవ హతసాక్షి. అతడు ప్రసంగిస్తూ అన్నాడు, దేవుని నివాస స్థలమేది? సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? యెషయా 66వ అధ్యాయంలో దేవుడు చెబుతున్న మాట ఇదే. తన ప్రజలు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, తన వాక్యాన్ని నిరాకరిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. ఇశ్రాయేలు వారి దేవుడు మహాబలాఢ్యుడు, సృష్టికర్త. ఈ విశ్వమంతా కలిసినా ఆయన దృష్టిలో అల్పమే. మానవ హస్తకృత్యమైన ఆలయం ఆయనకు అక్కర్లేదు. ఆధ్యాత్మిక ఆలయం కావాలని ఆయన కోరుతున్నాడు. విశ్వాసి యొక్క వినయ హృదయం, దేహం ఇవే ఆయనకు ఆలయాలు. అలాంటి వారి మీద ఆయన దృష్టి ఉంటుంది. ఆయన ఆమోదం, ఆప్యాయత, విధేయుల పట్ల ఎల్లప్పుడూ వ్యక్తమవుతూ ఉంటాయి. దేవుని మాటకు వణకాలి అంటే అర్థమేమిటి? మన అయోగ్యతను గుర్తించి ఆయనకేమైనా కోపం తెప్పిస్తామేమో అనే భయంతో ఆయన పట్ల గౌరవభావం కలిగి ఆయన మాటను పాటించేందుకు వేగిరపాటుతో ఉండడమే. దుర్మార్గుల అర్పణలను దేవుడు అంగీకరించడు. వారు తమ అసహ్య కార్యాలను బట్టి ఆనందిస్తారు. మనుషులు తమ పాపాలలో బాగా ముదిరిపోయారు. దేవుని వాక్యాన్ని వినయంతో వినాలి, అణకువ చూపాలి. మరో మాట, తన శత్రువులకు ప్రతీకారం చేసేటందుకు దేవుడు ఆయా మనుషులను వాడుకుంటాడు. ఇశ్రాయేలు దేశం, జనం పూర్తిగా నూతనమవుతాయి. పురిటి నొప్పులు లేకుండానే కొత్త జాతిగా ఇశ్రాయేలు ఆవిర్భవిస్తుంది. 1000 ఏండ్ల పాలన సమయంలో యెరూషలేము ఒక తల్లిలాగా ఉంటుంది. విశ్వాసులందరికీ తల్లిగా ఉన్న యెరూషలేముకు ఇది నిజమైన ప్రతిబింబం అవుతుంది. ఈ అధ్యాయంలో దేవుని వాగ్దానాల నెరవేర్పు కనపడుతోంది.
వెయ్యేండ్ల పరిపాలన కండ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నది. చరిత్ర యావత్తూ ఈ నెరవేర్పు ఘటన కోసం ఎదురుచూస్తున్నది. ఇది అబ్రహామీయమైన నిబంధన. దేవుడు విరిగి నలిగిన హృదయాలను బలపరుస్తాడు. దేవుడు సింహాసనాసీనుడు, భూమి ఆయన పాదపీఠం. అందుచేత ఆయన నివసించడానికి ఈ భూమి మీద ఎవరు ఆలయాన్ని నిర్మించగలరు? ఆయన సృష్టికర్త. ఈ చరాచరలో దేవునికి విలువైనదేది? నలిగిన హృదయ గల విశ్వాసులు మాత్రమే దేవునికి విలువైన ఆలయాలు. దేవుని వాక్యానికి విధేయులైన వారే దేవునికి నివాసయోగ్యమైన ఆలయాలు. ఇదే యెషయా ప్రవక్త సందేశం. దేవుడు బయలుపరిచిన సత్యాన్ని దేవుని ప్రజలు అనుసరించాలి. మోషే నిబంధన ఇశ్రాయేలుకు ముఖ్యమైనది. దానిని విధేయతతో అనుసరించాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదాన్ని పూర్తిగా అనుభవించగలరు. ఈ పాఠంలో మరో ప్రాముఖ్య సత్యమున్నది. దేవుడే మన న్యాయాధిపతి. దేవుడంటున్నాడు, మీ మతాచారాలు, అర్పణలు, బలులు నాకెందుకు? ఇవి బాహిరమైన మతాచార నియమాలు. హృదయాలలో వారు హంతకులు. దేవుని నియమాలను కాలరాచి వేస్తున్నారు. ఇష్టమొచ్చినట్లు తింటున్నారు, తిరుగుతున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు. తమకు అనుకూలమైన మార్గాన్ని ఏర్పరచుకుంటున్నారు. ప్రభువు ప్రతిష్ఠించిన మార్గాన్ని విసర్జించారు. వీరి మీద దేవుని కఠినమైన తీర్పు నిలిచి ఉన్నది. ప్రభువును ఎరుగుదుము అని ఇశ్రాయేలు వారు అంటున్నారు గాని దేవుని యందు భక్తిగల వారిని అవమానపరుస్తున్నారు. దేవుడు అట్టి వారిని క్రమశిక్షణలో పెడతాడు, దండిస్తాడు. బబులోను రాజు వచ్చి ఈ ఆలయాన్ని నాశనం చేస్తాడు. అప్పుడుగాని వీరికి దేవుని చిత్తమేదో తెలిసి రాదు. ప్రియశ్రోతలు, దేవుడు తన ప్రజలను గుణపరిచే మార్గాలు విచిత్రంగా కనిపిస్తాయి. ఇశ్రాయేలీయులు తమ స్వదేశానికి తిరిగి వస్తారు. కాన్పు నొప్పులు పడకముందే ఆమె కుమారుణ్ణి కంటుంది. దేవుడు ఆరంభించిన పనిని మధ్యలోనే ఆపేయడు. స్త్రీ యొక్క గర్భం కాన్పు కోసం తెరవబడుతుంది. అలాగే దేవుడు యెరూషలేము పట్ల జరిగిస్తాడు. దీనిని బట్టి ఆనందించండి. ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేములో ఆనందిస్తారు. తల్లిపాలు తాగుతూ చంటిబిడ్డ ఆనందించినట్లు ఈ జాతికి ఎంతో ఆనందం కలుగుతుంది. యెరూషలేముకు సమాధానం ప్రాప్తిస్తుంది. జాతి సంపన్నమవుతుంది, అభివృద్ధి చెందుతుంది. 1000 ఏండ్ల పరిపాలనలోని ఆశీర్వాదాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ప్రియశ్రోతలు, 66వ అధ్యాయంతో యెషయా గ్రంథం ముగిసింది. బైబిలులో 66 గ్రంథాలున్నాయి. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలున్నాయి. ఈ గ్రంథమంతటా ఎంతో భావగర్భితమైన పదజాలం ప్రయోగించబడింది. ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయులయ్యారు. అయితే శేషిత జనాంగమే దేవుడు వాడుకొనే ప్రజలు. మెస్సియా రెండో రాకడను యెషయా ప్రవక్త ఎక్కువగా ప్రవచించాడు. ఇశ్రాయేలు పాపం ఎంత ఘోరమో, దేవుని మహిమ ఎంత ఉన్నతమో యెషయా ఎత్తి చూపాడు. రాబోయే దేవుని రాజ్యాన్ని ప్రవచనాత్మకంగా వర్ణించాడు. ఇశ్రాయేలు జాతి తమ దేవునికి దూరమైపోవడం విషాదకరం. ఇశ్రాయేలు దేవునికి నిబంధన ప్రజలు. యెషయా ఒక ప్రవక్తగా మోషే నిబంధనను ఎత్తి చూపాడు. అబ్రహామీయ నిబంధనను పునరుద్ఘాటించాడు. ఇశ్రాయేలు తిరిగి దేవునితో నిబంధన సంబంధంలోకి రావాలి. యెషయా గ్రంథం మొదటి భాగంలో దేవుని తీర్పు పేర్కొనబడింది. రెండవ భాగంలో రక్షణ, ఆదరణ ప్రతిపాదించబడ్డాయి. ప్రియశ్రోతలు వింటున్నారా? యెషయా గ్రంథమంతా రక్షణ సువార్తను గురించిన సందేశాలతో నిండి ఉన్నది. ముఖ్యంగా విగ్రహారాధనను గురించి యెషయా ఖండితంగా మాట్లాడాడు. విగ్రహం అనేది ఒక వస్తువు మాత్రమే కాదు. దేవుడు కానిదానికి మనము పవిత్రమైన విలువను ఆపాదిస్తే, దానికి దైవశక్తిని ఆరోపిస్తే అది విగ్రహమవుతుంది. నిన్ను సృష్టించింది ఎవరు? దేవుడు. నీ భవిష్యత్తును తీర్చిదిద్దేది సజీవ దేవుడు. ప్రియశ్రోత, నీవు ఈ దేవుణ్ణి, యేసుక్రీస్తును నీ స్వంత రక్షకుడుగా, ప్రభువుగా ఎరుగుదువా? అయితే ఈ యెషయా గ్రంథమంతా నీకోసమే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప,
తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.